నమస్తే అండి. నమస్తే అండి. జై జై శ్రీరామ్. శ్రీరామ్. మీ పరిచయం ముందుగా. సార్ నమస్తే. నా పేరు డివిడి ప్రసాద్. నేను అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పెషల్లీ కొయ్యూరు మండలంలో ఉంటుంటాను. నేను గిరిజన ప్రాంతంలోన ఈ ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ గిరిజనులను ధర్మం వైపు నడిపించాలనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాను. అవును. అదే నా యొక్క ఇది. అయితే ప్రసాద్ గారు, నేను మీ దగ్గర నుండి విన్నదేంటంటే, మీ ప్రాంతంలో కొన్ని కొన్ని చోట్ల మేము వచ్చాము. అక్కడ వినేదేంటంటే, మీరు ధర్మం వైపు ఎక్కువగా ఉంటారు. అలాగే గ్రామాల్లోని చాలా వరకు హిందువులుగా ఉన్నవాళ్ళు కొంచెం వాళ్ళి ఆహ్, ఇంకా కొంచెం కట్టర్‌గా మారే విధంగాన, అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లోని మీకు ఎదురైన సమస్యలేమైనా ఉన్నాయా? సహజంగా చేసే పనిని బట్టి కొంత ఉంటుందండి. అవును. మనం ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో ఒక 317 మందిని పునరాగమనం చేశాం. అంటే క్రైస్తవం అన్నది హిందువులు, క్రైస్తవులుగా వెళ్ళిపోయి కన్వర్షన్ అయిన వాళ్ళని వాళ్ళని తిరిగి మన మా స్వధర్మంలోకి తీసుకొచ్చారండి స్వధర్మంలోకి సార్. తీసుకొచ్చాము. అందులో సంతోషం. ముఖ్యంగా ఒక ఇద్దరు పాస్టర్లు కూడా ఉన్నారు. అది అవును. మనకు ఉన్నటువంటిది. అలాగే ఈ ప్రాంతంలో మనం ఒక 300 దేవాలయాలకు పూజా సామాగ్రి ప్రతి నెల అందిస్తూ ఉన్నాం. దాతల సహాయంతో అది కూడా. అవును. అలా అందిస్తూ ఉన్నాం. అయితే ఈ పునరాగమనం చేసే విషయంలోన అక్కడక్కడ వ్యతిరేకత అనేది కొంత ఉంటుంది. దానివల్ల క్రైస్తవుల నుంచి కొంత నా మీద కొంత వ్యతిరేక భావం వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో అయితే నాకు సపోర్టెడ్‌గా ఉంటారు. హిందూ హ్మ్. భక్తులైతే. అలాగే ఈ గ్రామాలంట మనం ఈ పూజా సామాగ్రి ఆలయాలకు ఇవ్వటం వల్ల ప్రతి గ్రామంలో కూడాను ఒక అర్చకుడు ఆ గ్రామంలో ఒక ధర్మ రక్షకుడుగా ఉంటున్నారు. అది మనం చేయగలుగుతున్నటువంటి విషయం. తద్వారా కార్యక్రమాలు గ్రామాల్లో హిందూ ధర్మాన్ని ఎక్కువగా నడిపించడానికి అవకాశం అయితే ఉంది. నిజంగా అంటే ఈ మన ఏదైతే అల్లూరి జిల్లా ఉన్నదో అది మొత్తం టోటలు ట్రైబుల్‌కి సంబంధించింది కాబట్టి నాకు తెలిసి కన్వర్షన్ ఎక్కువగానే ఉంటది. వాళ్ళ నుండి ఆ కన్వర్షన్ అయిన వాళ్ళ దగ్గర నుండి మీరేదైనా గ్రామంలోని ఈ హిందూ కార్యక్రమాలు ఏది చేసినా గాని వ్యతిరేకత కూడా అలాగే ఉంటదనేసి నేను అనుకుంటున్నాను మీ మాటల్లో. అసలు వ్యతిరేకత అనేది చెప్పలేనంతండి. ఎందుకంటే ఆహ్, గిరిజన ప్రాంతంలోన ఒక ఊరికి 2 అంతకు మించిన చర్చిలున్నాయి. అవును. అదే రామాలయం అయితే మాత్రం ఒక చర్చి కూడా ఒక ఒక రామకోటి రామాలయం కూడా కూడా ఉండకపోవచ్చు. ఉండలేనటువంటి పరిస్థితి. గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలే కూడాను దీపారాధనకు నోచుకోలేనటువంటి పరిస్థితులున్నాయి. దీపం పెట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ ఆలయాలు వెలవడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడాను ఇప్పుడు రాముని తలిచేవాళ్ళున్నారు, భజన చేసేవాళ్ళున్నారు. అలాగే ధర్మం కోసం ఎప్పుడు నగర సంకీర్తనలు ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితులైతే ఉన్నాయి. బానే అవును. ఉంది. పరిస్థితి అయితే మాత్రం మన్యం ఈరోజు రామమయమైందని చెప్పడానికైతే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ధైర్యంగా చెప్పొచ్చు. అంటే గ్రామంలో 1, 2 చర్చిలు ఉన్నాయంటున్నారు కదా! మరి వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా! వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు ఏదైతే రిలీజియన్ ఉందో వాళ్ళు కూడా దాన్ని పెంపొందించుకోవాలని చూస్తా ఉంటారు. మరి దాన్ని దాని మీద హిందువులు ఏమన్నా అంటే యాక్చువల్‌గా చాలా వరకు మన ఆహ్, మన రామాయణం కోసం గాని, లేదంటే మన భాగవతం, మహాభారతం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దాని మీద మనకు హిందువులకు ఉండే చాలా తక్కువ అవగాహన. అది ఒకటే ఒక పుస్తకం కాబట్టి దాని మీద ఉండే అవగాహన ఎక్కువగా ఉంటది. దాని మీద మన వాళ్ళు ఎదుర్కొనే ఏవన్నా ఉంటాయండి? అంటే మనము యాక్చువల్‌గా చెప్పాలంటే రామ సంకీర్తన ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. చేయించడం జరుగుతుంది. ఆహ్, కింద నుంచి అంటే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కొంచెం ధర్మం తెలిసిన వ్యక్తులను పిలిసి, అప్పుడప్పుడు మనం కొన్ని సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాం. ఆ సమావేశాల్లోనే వాళ్ళు కొంత మనం చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. చెప్పించే ప్రయత్నంలో చేస్తూనే అక్కడ ఉన్నటువంటి స్థానిక దేవతల్ని గుర్తింపు చేసి, అక్కడ ఉన్నటువంటి మహిమలని, పర్వతాల యొక్క మహిమల్ని, అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క మహిమల్ని వాళ్ళకొకసారి గుర్తు చేసినట్లయితే ఎందుకంటే మన్యం అనేటప్పటికి అంతా కూడాను మనది వేదభూమి, ధర్మభూమి. అలాంటిది అవును. కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అణువులో కూడా ఒక శక్తి స్వరూపాలు. అవును. కాబట్టి అక్కడున్న శక్తి స్వరూపాలే మనకు సాక్ష్యాలండి. వేరే ఎక్కువ ఎతుక్కోవాల్సినటువంటి అవసరమైతే ఏమీ లేదు. అంతటి చక్కని శక్తి స్వరూపాలు వాటి విలువల్ని అక్కడ స్థానికులు గుర్తించేలాగా ఆళ్ళ పెద్దలు చెప్పినటువంటి కథల్ని ఒకసారి తిరిగి చెప్పి, వాళ్ళ నుంచి అక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళకి తెలిసేటట్టు చేసి, దాని నుంచే ఈరోజు మనం కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అవును. నిజానికి చెప్పాలంటే చాలా మంది గిరిజనులకు రాముల వారి రూపం ఎలా ఉంటదో కూడా గుర్తించలేరు. అవును. అలాంటి పరిస్థితి కాబట్టే మత మార్పులు జరగడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇంకొకటి సూటిగా అడుగుతున్నాను.
ప్రసాద్ గారు, షూట్‌గా నేను ఒక ప్రశ్న ఏస్తాను. చాలా వరకు ఈరోజు ఎస్టీల్లోనే కన్వర్షన్ ఎక్కువగా అవుతున్నారు. ఆ కన్వర్షన్ అవేలోనే అంటే ముందు ఎస్సీని పక్కన పెడితే ఎస్టీలు ఎక్కువ కన్వర్షన్ అవ్వడంతోని ఎందుకు అవుతున్నారు అనేసి మేము కొన్ని చోట్ల కొంతమందిని ప్రశ్నించగా వాళ్ళు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసారు. గుడిలోకి రానివ్వలేదు అనే ప్రశ్నలు వస్తా ఉంటాయి. అయితే మీకు అల్లూరి జిల్లా అనేసరికి ఆ మహానుభావుడు పేరు పెట్టుకున్నారు. అల్లూరి వారు చాలా వరకు ఈ ఎస్టీ ట్రైబల్స్ వాళ్ళతోనే ఆయన పోరాటం చేశారు. వాళ్ళతో కలిసి ఉండి పోరాటం చేశారు. వాళ్ళు వండి పెట్టింది కూడా తిని బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశారు. అప్పుడు ఈ కన్వర్షన్ గాని, లేదంటే ఈ అంటరానితనం అనేది అప్పుడు ఉన్నాదా? అనేసి నా ప్రశ్న. మీ సమాధానం. మంచి ప్రశ్న అండి. అల్లూరి సీతారామరాజు గారు గిరిజన ప్రాంతంలో అందరిని కలుపుకున్నారు. ప్రతి తెగ మాకు సుమారు 32 తెగలున్నాయి. 32 తెగలలో ఈ ప్రాంతంలో సుమారు మరి 8 తెగల వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ 8 తెగలతో కూడా సత్సంబంధాలు బాగా ఉండేయి. 8 తెగల వారు కూడా ఆయనతో కలిసి ఉండేవారు. అతని వెనక శిష్యరికంలా అంటే అతని సేవలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో ఎక్కడ కూడా భోజనం చేసిన దాఖలాలు లేవు. అవును. ఆయన ఒక గొప్పతనం అది. పాలు తాగేవాళ్ళు, పళ్ళు తినేవారు. మా పెద్దలు అలాగే చెప్పారు. మరి ఆ తీసుకునే దాంట్లో కూడాను ఎక్కడైనా ఒక భోజనం లాంటిది ఏర్పాటు చేశారు. చిన్న ఉదాహరణకు మీరు అడిగిన దానికి చెప్తున్నాను. ఒక గ్రామంలోన అల్లూరి సీతారామరాజు గారి అనుచరులంతా కలిపి ఒక దగ్గర సమావేశం అయ్యారు. ఆ సమావేశం అయినప్పుడు ఒక మహిళ అంటే ఒక కుటుంబీకులు వాళ్ళకు వచ్చిన వాళ్ళ కోసం ప్రసాదాన్ని తయారు చేసి పెట్టారు. అలా వడ్డించే టైంలోన సీతారామరాజు గారు వాకిట్లో కూర్చున్నారు. వీళ్ళంతా అరుగు మీద కూర్చొని అందరికి ప్రసాదం వడ్డిస్తున్నారు. అలాంటి టైంలో అందరికి వడ్డించిన తర్వాత ఆమె లోపలికెళ్ళింది. అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు తన అనుచరులను పిలిచి అందరూ దేవుడు ప్రసాదంగా ఒకసారి తలకో ముద్ద ఆమెకు పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు అవును. అందరూ కూడాను ఒక్కొక్క ముద్ద ఆ వడ్డించినటువంటి స్త్రీకి పెట్టడం జరిగింది. అది ఆవిడ కూడా స్వీకరించి హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అయింది. అది ఎందుకు అలా పెట్టమన్నారనేది భోజన అనంతరం చెప్పారట. ఏమని అంటే ఆమె వడ్డించినప్పుడు తను వండినది మొత్తం మీకే పెట్టేశారు. తనకు లేదు. కానీ తలకు ముద్ద పెట్టడం వల్ల తన కడుపు కూడా నిండుతది. అవును. కాబట్టి పెట్టమని చెప్పానంటే, అది ఎలా గుర్తించారు అని అడిగితే అప్పుడు కుండ శబ్దాన్ని బట్టి, వడ్డించేటప్పుడు వచ్చినటువంటి అవును. చెయ్యి తగిలినప్పుడు వచ్చినటువంటి కుండ శబ్దాన్ని బట్టి అన్నం లేకుండా మొత్తం కుండ ఖాళీ అయిపోయిందని అర్థం చేసుకున్నారాయన. అంతటి అంటే ప్రతి జ్ఞాని. విషయంపై అతనికి అంతటి అవగాహన. ఏ విషయాన్ని గ్రహింపు శక్తి చాలా ఎక్కువ. అలాంటి అవును. వ్యక్తి కాబట్టే అన్ని కులాల వాళ్ళని సమీకరించి మన్యంలో విప్లవ పోరాటం అనేది చేసినాడు. ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడూ కూడాను అందరిని కలుపుకొని కలగలుపుగా ఎళ్ళారు కాబట్టే అంటే అది ఎవరిని హెచ్చు తగ్గులుగా చూసినటువంటి లేదు. ఒకే ప్రేమగా చూసేవారు. ఒక్కలాగే చూసేవాళ్ళు గాబట్టే తనకు అన్ని తెగల వాళ్ళు తన వెనకుండి బ్రిటిష్ వాళ్ళని పోరాటంలోని ఎదిరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఆయన ఎప్పుడు ఆహ్, కుల వ్యత్యాసం అనేది ఎక్కడా లేదు. అలాగని హెచ్చుతగ్గులుగా చూసినటువంటిది లేదు. గిరిజన ప్రాంతంలో మాక్సిమం ఈ కుల వ్యత్యాసం అనేది అంతగా లేదు. అన్ని తెగల వాళ్ళు చక్కగా నేస్తులని కలుపుకొని జీవిస్తూ ఉంటారు. మరి ఎక్కువ శాతం ఈ ఈ అంటరానితనం అనేది ఈ ఎవరైతే మేధావులు ఆహ్, ప్రొఫెసర్‌లు అనేసి చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు ఎందుకనేసి ఇంత ఎక్కువగా కులాల మధ్య గొడవలు రేపుతూ ఉంటారు? అదేమన్నా మీకేమన్నా చెప్పగలరా? నాకు తెలిసే గ్రహింపు కంటే మనం అనుకుంటేది మనిషి ఉంటది. ఏదో పూర్వం 4 వర్ణాలు ఉండేయి అన్నది. ఈ 4 ఉన్నది ఇప్పుడు 400 అయినటువంటి పరిస్థితి. అవును. కులము అనేది వృత్తిని బట్టి వచ్చినటువంటిది. ఆ వృత్తి దాన్ని కులంగా కాలక్రమేణా ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే కులగణాలనేవి వచ్చాయి. అంతకుముందు లేనటువంటిది. ఎవరి వృత్తితో ఆళ్ళు అప్పుడు హ్యాపీగానే ఉండేవారు. అలా ఉన్నట్లయితే మనం పూర్వం మనకున్నటువంటి విద్యా విధానం, పరిస్థితి కూడా నలంద లాంటి విశ్వవిద్యాలయం. విశ్వవిద్యాలయాలు మన దేశంలో ప్రాముఖ్యంగా నడిచాయి. అక్కడ అవును. అన్ని వర్గాల వాళ్ళు చదువుకున్నటువంటి పరిస్థితి. అసలు ఒక్కొక్క కులము దాని ఎందుకొచ్చింది అనేటువంటిదైతే చిన్న నా ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు మాల అనేటువంటి ఒక పదం ఉందనుకోండి. అవును. వాళ్ళకి ఏ వృత్తి ఉండదు. అవును. కానీ ఎందుకు వాళ్ళని వేరుగా చూసారంటే నాకు గ్రహింపుగా అంటే పెద్దలు మీ చెప్పినటువంటి దాని ప్రకారంగా చూస్తే వాళ్ళంతా కూడాను రాజుల దగ్గర పనిచేసినటువంటి సైనికులు. ఆ సైనికులేంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక రాజు వాళ్ళని కలుపుకోడు కాబట్టి, ఆళ్ళని ఊరికి దూరంగా పెట్టటం, వాళ్ళని ఎవరైనా ఏదైనా భిక్షం వేస్తేనే తరిగి అంటే చచ్చిపోవడానికి లేదు కాబట్టి, వాళ్ళు తర్వాత ఆడు వెలివేసిన వ్యక్తి ఆడు
వేరే ప్రాంతంలో మన శత్రువు అనేటువంటి విషయం ఆ దేశానికి తెలియాలి కాబట్టి అవును. వాళ్ళు ఏంటంటే ఒక కమ్మ కట్టి ఇచ్చేసి ఆడ గుర్తుగా వెళ్తున్నప్పుడు చూస్తే అలాంటి వ్యక్తికి లేదు ఎవరైనా దయాదాక్షిణ్యంతో భిక్ష ఎత్తి తిని బ్రతికి అలా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని అలా వాళ్ళు ఎక్కువగా సైనికులే అనేటువంటిది చెప్పుకున్నటువంటి మాటలు. కాలక్రమేణా మన మన అవసరాలు పరిస్థితులను బట్టి మనుషుల్ని ఇలాంటి కులము అనేటువంటి ముద్ర వేసి ఇంకా అది రాజకీయ వ్యర్థాలు దాని మీద రాజకీయ ప్రభావం కూడా ఉండొచ్చు, మేబీ ఇలాంటివి ఉండొచ్చు. ఉండొచ్చు అవి. అంతేగాని వాళ్ళు దీని కూడా కాదు. ఇప్పుడు కానీ మనిషి దేవుడి ప్రేమకి సమాజ స్థితిగతుల్ని ముడేస్తే అవ్వదు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు అందరినీ సమానంగానే చూస్తాడు. మనం చూసేదాన్ని బట్టి మనకు కూడా అంతే. అంటది. ఇది ఏది అంతా లేదని మనం చేర్చుకునేది, మనం చేసుకునేది. ఏం మాట్లాడుకునేది లేదు మనం ఎలాంటి కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఆ రంగే సమాజం కనిపిస్తూ ఉంటది. అంతే. కాబట్టి మనం చూసే ధోరణి బట్టే ఇవన్నీ ఉంటాయి. నేను గిరిజనుడిని. మేము ధర్మపరంగా దేవుడు మమ్మల్ని క్షేమంగానే చూస్తున్నాడనేది మా అఫ్‌కోర్స్ మమ్మల్ని కూడా అంతే. మేము అలాగే అనుకుంటాం. కానీ చాలా వరకు వచ్చేవన్నీ ఎక్కువ శాతం ఇలాగ వచ్చేది ఇలాగ మతం మారితేనే మనకు ఇదవుతది అలాగని అనేసి అనుకుంటున్నారు. దానివల్ల కన్వర్షన్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ మేధావులు చెప్పే మాటలు కూడా ఆహ్, అంత ఎడ్యుకేటెడ్ లేని దాని వల్ల కొంచెం వాళ్ళు వెంటనే కన్వర్షన్ అవ్వడానికి ఆస్కారం కూడా ఉన్నది. ఆల్రెడీ చాలా వరకు మేము చూస్తున్నాం. అదేనండి ఏముందండి. ప్రస్తుతానికైతే మనం అనుకోవడానికి ఏమీ లేదు. పూర్వం చదువు కోసం అని జెప్పేసి ఏ వృత్తి వాళ్ళకి వ్యవసాయాలు లేవు, వ్యాపారాలు ఇలాంటివేమీ లేనటువంటి పరిస్థితి కొంతమందికుండేది. అలాంటి టైంలోన ఆహ్, హ్మ్, ఆహారం అంటే పూట గడవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజులలో వాళ్ళు ఒక చదువుకి స్కూల్ పెట్టారు. హాస్టల్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకి ఎస్సీ, ఎస్టీలు ఇలాంటి హాస్టల్స్ ఎలాగున్నాయో అప్పుడు క్రైస్తవుడైన వాడికి మాత్రమే అన్నం దొరికేది. అవును. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అలాంటి సదుపాయం కలుగజేశారు కాబట్టి అప్పుడు అంతా క్రైస్తవులుగా మారి ఆ స్కూల్‌లో ఉండి చదువుకొని వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేశారు. అవును. అలాంటి వాళ్ళు ఈరోజు పెరిగింది. కాలక్రమేణా ఏంటంటే అలాంటి చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అట్టడుగు వర్గాల వాళ్ళమే వాళ్ళ ఇంకా దగ్గరికెళ్ళి చేరడం, మతం మారడం అనేది భుక్తి కోసమే ఆ అంతే. రోజు మతం అలా మారుంటారే మాట్లాడు. తప్ప గాని కాదు. ధర్మం గురించి తెలిసైతే మాత్రం కాదు. ఎందుకంటే అప్పుడు కూడా ఈ అట్టడుగు ఇప్పటికీ కూడా బుడబుడ వాళ్ళని, జంగాలని ఇలాంటి వాళ్ళు హరికథలు చెప్పేవాళ్ళు. వీళ్ళంతా కూడా అట్టడుగు కులం నుంచి వచ్చిన వాళ్ళే తప్ప అవును. ఏ బ్రాహ్మణుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాముడి గురించి, దేవుడి గురించి చెప్పిన వాళ్ళైతే కాదు. మనం అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ఇప్పుడున్న కాలానికి ఆళ్ళకి ఎదురొడ్డి మనం ఏది చెప్పలేని పరిస్థితి. అవునండి. కానీ మనం మన ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్తే రానున్న కాలంలోన ఇప్పుడున్నటువంటి ధర్మం రక్షించబడతది. వ్యక్తులందరూ కూడా కాలక్రమేణా హిందూ సమాజం వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంటది. అలాంటి రోజులు ఇంకా రానున్నాయనేదే నా ఉద్దేశం. చివరగా మీరు ఈ మన సమాజానికి ఏమి సందేశం ఇవ్వగలరు? అది ఎస్సీ, ఎస్టీ అవనియండి, లేకపోతే బీసీ, ఓసీ అదర్ దెన్ ఏ క్యాస్ట్ అయినా కానీ మీరు చెప్పేది చివరగా ఏం చెప్పదలుచుకుంటున్నారు? జై శ్రీరామ్ అండి. నేను ఒకటే కోరుకుంటున్నాను. దేశం ఒకటే, ధర్మం ఒకటే. కాబట్టి ఈ దేశ ధర్మాలు క్షేమంగా ఉండేటట్టు మనం క్షేమంగా ఉండాలంటే ఈ దేశ ధర్మాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది రక్షించబడింది అంటే ప్రతి వ్యక్తి దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రక్షించబడతాడు. అందుకు ఇప్పుడున్నటువంటి సమాజాన్ని మన ధర్మం తెలిసేటట్టుగా చేస్తే ఆ ధర్మం ఈ సమాజాన్ని రక్షిస్తదనేది నా ఉద్దేశం. చాలా సంతోషం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రసాద్ గారు బాగా చెప్పారండి. అంటే ఈయన చెప్పిన దాంట్లో ఇప్పుడు మనం గ్రహించవలసింది మతం మారినంత మాత్రాన మనకు రాన రోగం రాక మానదు, జరగవలసిన కార్యం జరగక మానదు. కాబట్టి ఎక్కడైనా కానీ ఏ భగవంతుడినైనా సరే మనస్ఫూర్తిగా మనసారా కొలిస్తే ఎక్కడైనా కానీ ఏ భగవంతుడైనా మనకి క్షేమంగా చేరుస్తారు అనేసి ఆయన ఉద్దేశం అండి. జై శ్రీరామ్. జై నమస్తే అండి. శ్రీరామ్.